నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ పీరియాడిక్ సబ్జెక్టుతో తీసిన చిత్రం కావడంతో చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్లు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలోనే టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బాహుబలి తరహా సోషల్ ఫ్యాంటసీ కథతో తెరకెక్కిస్తూ ఉన్నారు. సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో నిఖిల్ తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకొని కథన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి ఈ మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. నిఖిల్, సిద్ధార్థ్ సరసన, సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. కాగా ఈ సినిమాకి రవి బర్సు సంగీతం అందిస్తున్నారు. స్వయంభూ గంభీరమైన శక్తివంతమైన ప్రపంచాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. ఒక భారీ సినిమాటిక్ అనుభవం సిద్ధమవుతోంది. సెంగోల్ తనదైన ముద్ర వేస్తోంది అని రాసుకొస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇక పోస్టర్లో నిఖిల్, సంయుక్త యుద్ధం చేస్తున్నారు. అలాగే వెనుక కూడా చాలా మంది వార్ చేస్తూ ఉన్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఒక గజస్తంభం ఉండగా దాని కొనకి నందీశ్వరుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్ స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో నిఖిల్ మునుపెన్నడూ చూడని అవతార్ లో ఒక లెజెండరీ యోధునిగా కనిపిస్తూ ఉన్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్ ఇండియా విజన్ తో రూపొందిస్తూ ఉన్నారు. సెంగోల్ శక్తి ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వాతంత్రం వరకు సెంగోల్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం శ్రీరాముడు సెంగోల్ను నీతివంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు. ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళులు అర్పిస్తూ కొత్త పార్లమెంటు భవనంలోని స్పీకర్ సీటు దగ్గర సెంగోల్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు స్వయంభూ ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోంది. రాబోయే టీజర్ ఈ ఎక్సైటింగ్ వరల్డ్ ని మరింత రివీల్ చేయనుంది. నభా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. రవి బస్రు సంగీతం అందించగా కేకే సెంథిల్ కుమార్ సినిమా ఆటోగ్రఫీ అందిస్తూ ఉన్నారు. ఎం ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్లు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.